హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌పీజీ 1506 అండి మన ఛానల్ నేము. ఇక్కడ ఏంటంటే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ముందుగానే నేను పాల మీగడ ఉంటుంది కదండీ, పాలలో వచ్చే మీగడ తీసి పక్కన పెట్టేసుకుంటానన్నమాట. అట్లా 2 బాక్సులకి అయినాయన్నమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి ఎప్పుడైనా కానీ. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెన్నని అలా పక్కన 1 అవర్ లేకపోతే వీలైతే మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ వరకు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పాల మీగడ గడ్డెక్కువ ఉంటుంది కదా, కరిగిపోతుందనమాట. అలా పక్కన పెట్టేసిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టామంటే ఇలాగా మీగడ అనేది వెన్న అనేది పైనకి వస్తుందనమాట. వెన్న చూడండి ఎంత బాగుంది కదా, ఇలాగ వెన్న వచ్చేస్తుంది. వెన్న వచ్చిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలాగ కడిగామంటే వాటర్లో నీట్గా ఉంటుందన్నమాట. క్లీన్గా ఏమన్నా ఉన్నా వాటర్లో వెళ్ళిపోతుంది. అలాగా అంతా తీసేసి వేరే గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి కరిగించేయడమే. ఇలాగ నేను 2-3 టైమ్స్ చేశానండి. వెన్నతో నెయ్యి చాలా బాగా వచ్చింది. ఇలా తీసేసుకొని ఎంత స్మూత్గా ఉంటుంది కదండి. నాకైతే వెన్న చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్మూత్గా భలే ఉంటుందన్నమాట. చూస్తేనే చేయంతా ఎంత మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇక్కడ స్టవ్ పైన పెట్టేశాను అనమాట. ఫస్ట్కి నురగలాగా వస్తుంది. ఇలాగా సిమ్లోనే మనము ఎప్పుడైనా కానీ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి చేసుకున్నామంటే బ్లాక్ అయిపోతుంది, త్వరగా నల్లగా అయిపోతుంది, అడగంటిపోతుంది అనమాట. ఇలాగా సిమ్లోనే పెట్టుకుంటూ తిప్పుకుంటూ చేస్తూ ఉండాలండి. కనీసం అంటే ఒక 20 మినిట్స్ పడుతుందనమాట. అలా కలుపుతూనే ఉండాలి సిమ్లోని పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను ఇలానే చేశానండి. నాకు వచ్చిన ప్రాసెస్ నేనైతే ఇప్పటికీ 3 టైమ్స్ చేశాను. ఫస్ట్ టైము నేను మా ఇంట్లో చేశాను, నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను, 3rd టైం చేస్తున్నాను. నిజం చెప్తున్నా చాలా బాగా వచ్చింది. చేసేటప్పుడైతే ఆ స్మెల్ ఇంట్లో అంతా ఎంత స్మెల్ వస్తుందో ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది అనమాట. నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం అండి. మా బాబుకి కూడా అంతే. ఇలా చూడండి పూసగా ఎంత బాగా వచ్చింది కదా. అలా తిప్పుతూ ఉండాలండి, కలుపుతూ తిప్పుకుంటూ. అప్పుడు కరిగిపోతుంది అనమాట. మీకు 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ వచ్చింది వీడియో, కానీ నేనైతే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి. దీని ప్రాసెస్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. వీడియోకి మాత్రం 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ పట్టింది అంతే. ఏదైనా అంతే కదండి, కష్టపడితేనే తినగలము. చూడండి ఇప్పుడు నెయ్యి దగ్గర పడింది కదండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా, లేకపోతే వేరేలా చేసుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి. ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత, చాలా వేడిగా ఉన్నప్పుడు ఇట్లా వడగట్టకూడదండి. కొంచెం వేడి తగ్గినప్పుడు చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తా.